నిన్న ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే పొలిటికల్ క్రిటిక్స్ సర్వే వచ్చేసరికి ఒక సర్వే అంటే 10,000 మంది శాంపిల్స్తో ఒక సర్వే రిపోర్ట్ని అయితే ఇచ్చింది. అందులో టీడీపీ అలయన్స్కి వచ్చేసరికి 39%, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 58% వచ్చినట్టు ఇచ్చారు. ఎక్కువగా వచ్చేసరికి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉమెన్ ఓటింగ్ కానీ ఓల్డ్ ఏజ్ ఓట్లు ఎక్కువ వచ్చి పోలింగ్లో పాల్గొన్నారని చెప్పారు. దాంతోపాటు వచ్చేసరికి ఇప్పుడు ఎలయన్స్లో ఉంది కదా, ఈ ఎలయన్స్లో టీడీపీ జనసేన మధ్య వచ్చేసరికి ఓట్ షేర్ అనేది దారుణంగా పడిపోయిందనమాట, 2 కూటమిగా ఉండటం వలన. అది కూడా ఏంటంటే 50% ఓట్లు అంటే ఈ జనసేన టీడీపీ కూటమి ఏదైతే పెట్టారో ఆ ఓటు షేర్ అనేది 50% అనేది ట్రాన్స్ఫర్ కాలేదు జనసేన నుండి టీడీపీకి. తర్వాత కాప్ కమ్యూనిటీ ఓటు షేరింగ్ అనేది టీడీపీ సీట్లు ఎక్కడైతే ఉన్నాయో నిలబడ్డారో అక్కడైతే కాప్ కమ్యూనిటీ ఓట్లు అనేది టీడీపీకి పడలేదు. తర్వాత టీడీపీకి ఎప్పుడు బీసీ ఓటర్స్ అనేది ఒక ట్రెడిషనల్ ఓటింగ్ కదా, ఈసారి అది వచ్చేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపుకి టర్న్ అయింది. తర్వాత ఉమెన్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఎక్కువగా వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపారనమాట. ఇది పొలిటికల్ క్రిటిక్ అనేది 10,000 మంది ఓట్ శాంపింగ్తో ఈ సర్వే అయితే నిర్వర్తించారనమాట.